పాలిండ్రోమ్ నెంబర్ ప్యాటర్న్. సో ఈ పాలిండ్రోమ్ నెంబర్ లో ఇప్పుడు నేను ఎన్ వాల్యూ అనేది, సో నేను 5 అని ఎంటర్ చేస్తే నాకు ప్యాటర్న్ ఎలా వస్తుందంటే ఫస్ట్ లైన్ లో 1 వస్తుంది. సో ఇప్పుడు నార్మల్ గా నేనేంటిది ఒక నెంబర్ ఎంటర్ చేస్తే ఆ నెంబర్ వరకు ఒక్కొక్క ఎన్ని రోస్ ఉన్నాయో అన్ని రోస్ వరకు ఇంక్రిమెంట్ అవ్వకుంటూ వెళ్తుంది కదా. సో ఇక్కడ కూడా సేమ్ అలానే జరుగుతుంది. కానీ ఇక్కడ ఏంటి అంటే 1 2 అండ్ నెక్స్ట్, సో వీఆర్ గోయింగ్ టు గెట్ ఇన్ రివర్స్. అంటే మీకు అటు నుంచి చూసినా ఇటు నుంచి చూసినా అంటే రివర్స్ ఆఫ్ దట్ నెంబర్ ఈజ్ ఈక్వల్ టు ద గివెన్ నెంబర్ అయితే దాన్ని వీఆర్ గోయింగ్ టు కాల్ ఇన్ పాలిండ్రోమ్ అని అంట. అయితే ఇప్పుడు నాకు ఇక్కడ రివర్స్ అంటే రివర్స్ చేసినా కూడా నాకు అదే ప్యాటర్న్ అనేది నాకు రావాలి. అంటే ఇప్పుడు నేను ని 1 ఎలాగో దాన్ని రివర్స్ ఇట్లా చూసినా అలా చూసినా ఒకటే నెంబర్ ఉంది కాబట్టి 1 అవుతుంది. ఇప్పుడు 1 2 1 అంటే ఇప్పుడు రివర్స్ అంటే ఇప్పుడు అంటే ప్యాటర్న్ ఏంటంటే 1 2 3 ఇలా చూసినా వేర్ గోయింగ్ టు గెట్ అన్న అదే వాల్యూ అనేది వస్తుంది. దాన్ని పాలిండ్రోమ్ అని అంట. అంటే జస్ట్ రివర్స్ చేసిన ఆ రోలో మళ్ళీ అదే వస్తుంది. ఇప్పుడు థర్డ్ రో వచ్చేసరికి 1 2 3 2 1. ఇప్పుడు మీరు ఇటు నుంచి చూసినా అటు నుంచి చూసినా రివర్స్ ఆఫ్ దట్ నెంబర్ చేసినా మళ్ళీ ఆ నెంబర్ తీసుకున్నా సరే రివర్స్ చేసినా సరే నీకు అదే నెంబర్ అనేది వస్తుంది పాలిండ్రోమ్. అండ్ నెక్స్ట్ 1 2 3 4 3 2 1. సో ఇది ప్యాటర్న్. అండ్ నెక్స్ట్ ఫిఫ్త్ లైన్ లో 1 2 3 4 5 4 3 2 1. ఇది మీరు అటు నుంచి చూసినా ఇటు నుంచి చూసినా వీఆర్ గోయింగ్ టు గెట్ అన్న సేమ్ ప్యాటర్న్ అనేది జరిగింది. అయితే ఇక్కడ చూడండి ఫస్ట్ అసలుకి ఇక్కడ ఏం జరుగుతుంది, వాట్ విల్ హ్యాపన్ దెన్ టు గెట్ దిస్ ప్యాటర్న్. సో ప్యాటర్న్ గెట్ చేసుకోవడానికి ఏం జరుగుతుంది. సో ఇక్కడ చూసుకుంటే ఎన్ వాల్యూ 5 తీసుకుంటే నాకు 5 రోస్ వచ్చాయి. ఇలా ఫస్ట్ రో, సెకండ్ రో, థర్డ్ రో, ఫోర్త్ రో, ఫిఫ్త్ రో అని చెప్పి ఇలా 5 రోస్ వచ్చాయి. సో 5 రోస్లలో ఇఫ్ యూ అబ్జర్వ్ దట్ ప్యాటర్న్, మీరు ప్యాటర్న్ కానీ అబ్జర్వ్ చేస్తే మీకేంటిది ప్రతి రోలో కాలమ్స్ అనేవి అంటే ఏవైతే ఉన్నాయో ఏ కాలం ఉందో ఆ కాలం వరకు మీకు ఆ నెంబర్స్ అనేవి వచ్చాయి. ఇప్పుడు ఫస్ట్ రోలో 1 వరకే వచ్చింది, సెకండ్ రోలో 1 2 వచ్చింది, 1 2 వచ్చిన తర్వాత మళ్ళీ 1 అనేది యాడ్ అయిపోయింది. అంటే 2 తర్వాత 2కి ముందు ఏదైతే వాల్యూ వస్తుందో ఆ వాల్యూ అనేది మీకు అక్కడ ప్రింట్ అయ్యింది. అండ్ నెక్స్ట్ థర్డ్ రోలో ఏంటిది 1 2 3. సో 3 వరకు ప్రింట్ అయ్యి 3కి ముందు ఏం వాల్యూ ఉందో ఆ వాల్యూ నుంచి రివర్స్ లో వెళ్ళింది ప్యాటర్న్. అంటే సో 3 తర్వాత 3కి ముందు ఏంది 2 ఉంది, 2కి ముందు ఏంది 1 అంటే ఇన్వర్ట్ వచ్చింది అనమాట. అంటే ఇక్కడ వరకు మీరు ఈ ప్యాటర్న్ వరకే చూసుకుంటే ఇది 1 తర్వాత 1 2 తర్వాత 1 2 3 తర్వాత ఫోర్త్ లైన్ లో 1 2 3 4 తర్వాత ఫిఫ్త్ లైన్ లో 1 2 3 4 5. మీరు ఎన్ని రోస్ ఉన్నాయో అన్ని రోస్ వరకు ఇంక్రిమెంట్ అవుతుంది. దాని పక్కన యాడ్ అవుతుంది. ఎంత యాడ్ అవుతుంది, ఎక్కడ వరకు అయ్యిందో దాని నుంచి తగ్గుకుంటూ వెళ్తుంది. అంటే ఇక్కడ సో ఈ థర్డ్ రోలో 3 వరకు అయింది అని అంటే దానికి పక్కన ఏం 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 యాడ్ అయింది, 3కి ముందు ఏమైతే ఉందో ఆ 3కి ముందున్న వాల్యూ తోటి డిక్రిమెంట్ అవ్వకుంటూ వస్తుంది. అంటే 3కి ముందు ఏంది 2 తర్వాత 2కి ముందు ఏముంది 1 అలా డిక్రిమెంట్ అవుతుంది. ఇప్పుడు 4 ఉంది, ఇప్పుడు 4కి ముందు ఏముంది 3. సో 3 2 1 ఆ ఫార్మాట్ లో రివర్స్ అనేది వెళ్తుంది అనమాట నెంబర్. ఇక్కడ కూడా వీఆర్ గోయింగ్ టు గెట్ 1 2 3 4 5 వరకు ప్రింట్ అయ్యి మళ్ళీ 5కి తర్వాత ముందేముంది 4. సో 4 3 2 1 అని చెప్పి అలా రివర్స్ వెళ్తుంది. అంటే ఇక్కడ వరకు ప్యాటర్న్ ఒకటి జరుగుతుంది, మళ్ళీ తర్వాత ఏంటిది రివర్స్ అనేది మీకు అక్కడ జరుగుతుంది అనమాట. సో ఆ రివర్స్ ప్యాటర్న్ ని వీఆర్ గోయింగ్ టు గెట్. అంటే ఈ రెండు జాయిన్ చేస్తే వీఆర్ గోయింగ్ టు గెట్ దిస్ పాలిండ్రోమ్ నెంబర్ ప్యాటర్న్ అనేది వస్తుంది అనమాట సింపుల్. సో ఇప్పుడు ఇది ఎలా అని అంటే సింపుల్, ఇంతకుముందు రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఎలాగైతే ఈ ప్యాటర్న్ చేస్తామో అదే దానికి ఇంకో లూప్ అనేది యాడ్ చేయాలి అంతే. ఒక లూప్ లోపల ఇంకో లూప్ తీసుకున్నాం కదా, దానికి ఎక్స్ట్రాగా ఈ ఇన్వర్టెడ్ లూప్ అనేది యాడ్ చేస్తే సరిపోతుంది. యూఆర్ గోయింగ్ టు గెట్ దట్ ప్యాటర్న్ అనేది వచ్చేస్తుంది అనమాట. సో ఇప్పుడు అది ఎలా యాడ్ చేస్తారు అని అంటే ఇఫ్ ఐ టేక్ ఎన్ నెంబర్, నేను ఒక నెంబర్ తీసుకుంటున్నాను ఎట్ ద అవుట్పుట్ లో ఇన్పుట్ ఎంటర్ ఎనీ నెంబర్ ని ఎంటర్ చేసి లెట్ మీ కన్వర్ట్ దట్ నెంబర్ ఇంటూ ద ఇంటీజర్ లోకి కన్వర్ట్ చేస్తున్నాను. కన్వర్ట్ చేసి సేమ్ ఫస్ట్ రోస్ కావాలి, నాకు ఎంత నెంబర్ ఎంటర్ చేస్తానో నాకు అన్ని రోస్ కావాలి కాబట్టి సో ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ 1, num plus 1. We need to get in this many rows for I in range of 1, num plus 1. సో ఇన్ని రోస్, ప్రతి రోలో ఏంటిది నాకు అన్ని కాలమ్స్ అనేవి అంటే ఏ రో ఉందో అన్ని కాలమ్స్ వరకు నాకు ప్రింట్ అవ్వాలి అని అంటే నేనేం చేయాలి, సో ఫర్ j in
range of range of 1 comma i plus 1. సో ఐ వాల్యూ ఎంత ఉందో అన్ని రోస్, సో ఏ రో అయితే ఉంటుందో రో తీసుకున్నామో అన్ని రోస్ వరకు అన్ని వాల్యూస్ అనేవి నాకు ప్రింట్ అవ్వాలి. సో ప్రింట్ అవ్వాలి కాబట్టి ప్రింట్ జే కామా ఎండ్ ఈక్వల్ టు స్పేస్, సింపుల్ గా సారీ ఎండ్ ఈక్వల్ టు నో స్పేస్ పోస్. సో దీంట్లో మనం ఇక్కడ వరకు మనం కోడ్ రాసి ఇఫ్ ఐ ప్రింట్ మళ్ళీ తర్వాత ఇక్కడ ప్రింట్ అని చెప్పి నేను ఇక్కడ రాశాను అనుకోండి, ఏంటిది నాకు ప్యాటర్న్ అనేది సింపుల్ గా ఈ ప్యాటర్న్ ప్రింట్ అవుతుంది. కానీ అంటే ఇప్పుడు నేను జస్ట్ ఇది ఎగ్జిక్యూట్ చేసి చూపెడతాను. ఇది వరకు ఇది ఆల్రెడీ మనం లాస్ట్ క్లాస్ లో ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఇప్పుడు దీన్ని నేను సేవ్ చేసి ఇప్పుడు రన్ చేస్తే ఎంటర్ ద నెంబర్ 5 అని ఎంటర్ చేస్తే 1 1 2 1 2 3 1 2 3 4 1 2 3 4 5 అని చెప్పి వచ్చింది. అయితే నాకు ఇది ఏమో నార్మల్ సగం ప్యాటర్న్ వచ్చింది. తర్వాత ఏంటిది 1 2 వచ్చిన తర్వాత నాకేంటి 2 తర్వాత తగ్గిపోవాలి మళ్ళీ వాల్యూ. సో తగ్గిపోయి 1 నుంచి కావాలి అంటే మళ్ళీ 3 తర్వాత తగ్గిపోయి దాని నుంచి డిక్రిమెంట్ అయ్యుకుంటూ వాల్యూ అనేది జరగాలి నాకు అక్కడ. సో అలా జరగాలి అని అంటే ఇక్కడ నేను యాడింగ్ అనే 1 మోర్ లూప్. సో ఈ లూప్ కి పక్కన ఇంకో లూప్ ని నేను యాడ్ చేస్తున్నాను. సో ఏంటిది ఫర్ మీరు ఇక్కడ యూ కెన్ టేక్ ఎన్ సేమ్ జే అని చెప్పి తీసుకుంటారా, కే అని చెప్పి తీసుకుంటారా, యూ కెన్ టేక్ ఎనీథింగ్. సో ఇప్పుడు నేను సపరేట్ గా కే అని చెప్పి తీసుకుంటున్నాను. సో కే ఇన్ రేంజ్ ఆఫ్, అయితే ఇప్పుడు నాకేంటిది అక్కడ రోస్ ఎంత ఉన్నాయో ఆ రో అంటే ఇప్పుడు అబ్జర్వ్ చేస్తే మీరు ఇక్కడ 1 ఫస్ట్ రోలో 1 వరకే 1 వాల్యూ వరకే ప్రింట్, సెకండ్ రోలో ఏంటిది 1 2 వరకు ప్రింట్ అయ్యింది. సో 2 వరకు ప్రింట్ అయింది అంటే ఏ రో అవుతుందో ఆ రోకి -1 అంటే -1 అంటే 1 నుంచి మళ్ళీ ఇన్వర్టెడ్ అనేది ప్రింట్ అవుతుంది. మీకు అక్కడ అబ్జర్వ్ చేస్తారు 2 సెకండ్ రో అయితే సెకండ్ రోకి తక్కువ ఒకటి తక్కువ అంటే ఫస్ట్ వరకు ప్రింట్ అయింది. అంటే ఇప్పుడు థర్డ్ రో అంటే మీకు అర్థం అవుతుంది. ఇప్పుడు థర్డ్ రోలో 1 2 3 వరకు ప్రింట్ అయింది. థర్డ్ రో కాబట్టి ఇన్వర్టెడ్ మీకు ఎంత ప్రింట్ అవుతుంది. సో థర్డ్ రో -1 చేస్తే ఎంత అవుతుంది 2 2 నుంచి మీకు ఇన్వర్టెడ్ ప్రింట్ అవుతుంది. ఫోర్త్ రో అయితేనేమో ఫోర్త్ రో -1 అంటే 3 నుంచి నీకు ఇన్వర్టెడ్ అనేది ప్రింట్ అవుతుంది. సో సేమ్ అదే థింగ్ నేను ఇక్కడ యాడ్ చేయాలన్నమాట. అంటే ఇప్పుడు ఈ రో అనేది ఏదైతే ఉందో ఇప్పుడు ఇందులోనే రాస్తున్నాను. సో ఇక్కడ నేను ఈ ఫర్ లూప్ లోపల రాయట్లేదు, ఈ ఫర్ లూప్ బయట కే అనే దాన్ని రాస్తున్నాను. అంటే దీనికి జాయిన్ చేయడానికి జస్ట్ దాని పక్కనే మీకు ప్రింట్ అవ్వడానికి సపరేట్ గా ఇలా ఇస్తున్నాను. సో లాస్ట్ క్లాస్ లో స్టార్ ప్యాటర్న్ లో సో స్పేస్ స్టార్స్ అని ప్రింట్ చేయడానికి ఫర్ స్పేస్ ఇన్ ఫర్ స్టార్ ఇన్ అని చెప్పి సపరేట్ గా ఒకటి యాడ్ చేసి చెప్పాను కదా. స్పేస్ మీకు స్టార్స్ యాడ్ చేసి ప్రింట్ చేయడం సేమ్ అలాగనే ఇక్కడ కూడా. సో ఇక్కడ నెంబర్స్ అనేది ఆ నెంబర్ కి ఈ నెంబర్ ప్యాటర్న్ అనేది యాడ్ చేస్తున్నాం. సో ఇప్పుడు ఏంటిది సో నాకు రివర్స్ మైనస్ అకౌంట్ వెళ్ళడానికి సో i-1 కామా 0 కామా -1 అంటే రివర్స్ లో రావడం అంటే రో ఎంత ఉందో రో -1 నుంచి స్టార్ట్ అవ్వాలి. సో ఫస్ట్ రో అయితే ఫస్ట్ రో -1 నుంచి, సెకండ్ రో అయితే సెకండ్ రో -1 అంటే 1 టైం నీకు ఐ వాల్యూ తీసుకొని సో ఇక్కడ స్టోర్ చేసుకొని ఇది ప్రింట్ కావడానికి సో వీ క్యాన్ రీడ్ ఇట్. సో ఇలా చేసి మీరు ఇక్కడ ప్రింట్ కే అని చెప్పి తీసుకోండి, లేకపోతే ప్రింట్ జే అనేది తీసుకోండి, ప్రాబ్లం లేదు. ఇంకా ఏదైనా పేరు ఏమైనా తీసుకున్నా నోట్ ఏ ప్రాబ్లం, మీరు ఏదైనా పేరు అనేది తీసుకోవచ్చు మీరు అక్కడ. సో ఇఫ్ ఐ గివెన్ అన్న ప్రింట్ కే కామా ఎండ్ ఈక్వల్ టు నో స్పేస్ అన్న తర్వాత ఈ మొత్తం ప్రింట్ అయిన తర్వాత నెక్స్ట్ ప్రింట్ స్టేట్మెంట్ ఫర్ లూప్ అయిపోయి జే ఫర్ లూప్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ కే ఫర్ లూప్ లోకి వెళ్తుంది. సో కే ఫర్ లూప్ అయిపోయిన తర్వాత ఇట్ గోయింగ్ టు ప్రింట్ దట్ వన్. సో ఇది ప్రింట్ అవుతుంది అనమాట. సో ఇది జరిగిన తర్వాతనే నెక్స్ట్ లైన్కి వెళ్ళిపోతుంది. సో ఆ లూప్ ఈ లూప్ లో ఏమైతే ఉందో లూప్ జరుగుకుంటా ఈ లూప్ అనేది యాడ్ అవ్వకుండా సో ఇట్ గోయింగ్ టు ప్రింట్ దట్ ఫార్మాట్ లో మీకు అది ప్రింట్ అయిపోతుంది. సో ఇప్పుడు నేను దీన్ని సేవ్ చేసి ఇఫ్ ఐ రన్ ఇట్ ఇఫ్ ఐ గివెన్ అ నెంబర్ 5 చూడండి ఆ దానికి ఇది యాడ్ అయిపోయింది అంతే సింపుల్. సో దీన్నే పాలిండ్రోమ్ నెంబర్ ప్యాటర్న్ అని అంటారు సింపుల్. సో ఈ ప్యాటర్న్ జస్ట్ సింపుల్ గా డిఫరెంట్ ప్యాటర్న్స్ అనేది మనం ట్రై చేయొచ్చు. దాంట్లో చిన్న చేంజెస్ చేస్తే మీకు డిఫరెంట్ ప్యాటర్న్. సో దానికి ఇదే లాజిక్ కాకుండా డిఫరెంట్ లాజిక్స్ కూడా యూజ్ చేయొచ్చు. సో ఇందులో కొన్ని అడిగేటివి నేను చెప్తున్నాను అంతే. సో ప్యాటర్న్స్ సో దిస్ ఇస్ ద ప్యాటర్న్ ఆఫ్ palindrome number pattern.
యా, సో దీస్ ఆర్ ద బోట్ ఇన్ నెంబర్ ప్యాటర్న్. ఇది ఒక్కటే పాలిండ్రోమ్ నెంబర్ ప్యాటర్న్. ఇంకా మీరు స్టార్ ప్యాటర్న్ యూజ్ చేసి ఏవైతే స్టార్ ప్యాటర్న్ యూజ్ చేస్తామో ఆ స్టార్ కి ప్లేస్ లో మీరు నెంబర్స్ ప్రింట్ చేశారంటే డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ అనేవి మీకు ప్రింట్ అవుతాయి. యూ కెన్ ట్రై దట్ ప్యాటర్న్స్. సో దిస్ ఇస్ అబౌట్ ద నెంబర్ ప్యాటర్న్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఏంటి అని అంటే ఇక్కడ వరకు ఏదైతే టాపిక్ చెప్పానో దాట్ ఈస్ రిలేటెడ్ టు ద బేసిక్. సో నెక్స్ట్ క్లాస్ నుంచి వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ఏమన్నా అడ్వాన్స్ కి రిలేటెడ్ గా డిస్కస్ చేస్తాం. అంటే నాట్ అవి కూడా కొన్ని పార్ట్స్ వచ్చేసరికి కోర్ కోర్ రిలేటెడ్ ఉంటుంది. నేను కోర్ అండ్ అడ్వాన్స్ రెండు కలిపి మీకు నెక్స్ట్ క్లాసెస్ నుంచి చెప్తాను టాపిక్స్. అంటే కొన్ని కొంచెం మాత్రమే కోర్ ఉంటుంది, మిగతాదంతా అడ్వాన్స్ ఉంటుంది. అందులో నన్ను దాన్ని మొత్తం కలిపి మీకు రేపటి నుంచి జరిగే క్లాసెస్ అనేది అడ్వాన్స్ క్లాసెస్ జరుగుతాయి. కోర్ కంప్లీట్. కొన్ని పార్ట్స్ కూడా ఇప్పుడు అడ్వాన్స్ లో చెప్పేటివి సో కోర్లోనే ఉంటాయి, కోర్లోనే ఉంటాయి. కానీ కోర్ కొన్ని పార్ట్స్ ఏమో అడ్వాన్స్ కిందికి ఉంటాయి. అవన్నీ కలిపి నేను ఒకటేసారి చెప్తాను అన్నమాట టాపిక్స్ అని. యాక్చువల్గా అయితేనేమో నేను కోర్ సపరేట్ అడ్వాన్స్ సపరేట్ అన్నట్టు చెప్తాను కొన్ని టాపిక్స్, కొన్ని ఏమో డైరెక్ట్గా చెప్పేస్తాను. సో ఇప్పుడు నెక్స్ట్ క్లాస్లో జరిగేది ఏంటంటే డాటా స్ట్రక్చర్స్ టాపిక్స్ ఉంటాయి. డాటా స్ట్రక్చర్స్ ఏంటి అని అంటే దానికి లిస్ట్లో కొన్ని ఏమంటారు ఏమంటారు కోర్లో కొన్ని ఉంటాయి, అడ్వాన్స్లో కొన్ని టాపిక్స్ ఉంటాయి. అవన్నీ రెండు కలిపి నేను అడ్వాన్స్లోనే చెప్తాను. ఇవన్నీ అయిపోయిన తర్వాత మీకు డాటా స్ట్రక్చర్స్, తర్వాత ఫంక్షన్స్, తర్వాత ఊప్స్, ఇవి అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఆ టాపిక్స్ ఉంటాయి. అదే అదే మూడే నంపై, పాండాస్, మ్యాట్ప్లోట్లీ. చాలా ఉంటాయి, చాలా ఉంటాయి. అవన్నీ చెప్పాలంటే ఇక నువ్వు ఏఐ, మిషన్ లెర్నింగ్ అవన్నీ తీసుకోవాలి. అంటే బాగా పాపులర్ అయింది సౌండ్ సంథింగ్ ఉంటాయి కదా, సౌండ్ ఉంటాయి కదా పాపులర్ బాగా. పాపులర్ అని ఏం లేదు, నువ్వు తీసుకునే సబ్జెక్ట్ ని బట్టి ఉంటాయి. ఇప్పుడు నువ్వు మిషన్ లెర్నింగ్ తీసుకుంటే కొన్ని మోడల్స్ వేరే ఉంటాయి, డేటా సైన్స్ తీసుకుంటే ఇంకొన్ని మోడల్స్ వేరే ఉంటాయి. నీకు ఇక్కడ యాక్చువల్గా చెప్పాలి అని అంటే పైథాన్ విషయానికే వస్తే యు ఆర్ గోయింగ్ టు లెర్న్ అన్న ఓన్లీ మీది పైథానే ఉంటే మీకు నంపై, పాండాస్ ఇవి ఉండవు. నంపై మోడల్స్ అని చెప్పి టాపిక్ తోటి అయిపోతుంది. తర్వాత ఈ లైబ్రరీస్ ఏవైతుందో అవి డాటా అనాలిటిక్స్ వాళ్ళకు, డాటా సైన్స్ వాళ్ళకు ఉంటుంది టాపిక్స్. పైథాన్ ఫుల్ స్టాక్ వాళ్ళకు కూడా ఏముండే ఆ టాపిక్స్. డాటా అనాలిటిక్స్, డాటా సైన్స్, ఏఐ వాళ్ళకు ఆ టాపిక్స్ అనేవి ఉంటాయి. యాక్చువల్గా మీరు ఒకవేళ ఏఐ తీసుకున్నా, మిషన్ లెర్నింగ్ తీసుకున్నా, యూఆర్ గోయింగ్ టు లెర్న్ దట్. అంటే అక్కడ మీరు డాటా సైన్స్ నేర్చుకుంటే మళ్ళీ అక్కడ నంపైస్, పాండాస్ గురించి ఇన్ డీటెయిల్ గా నేర్చుకుంటారు. డాటా అనలిటిక్స్ లో కొంచెం పార్టే నేర్చుకుంటారు మీరు, డాటా సైన్స్ లో అక్కడ ఇంకెక్కడ ఇన్ డీటెయిల్ గా నేర్చుకుంటారు. యూఆర్ ఫ్రమ్ ది డాటా అనలిటిక్స్ కాబట్టి సో దానికి రిలేటెడ్ ఏమైతే టాపిక్స్ ఉన్నాయో అవి మీకు కవర్ చేయడం జరుగుతుంది. ఒక్కొక్క లైబ్రరీ గురించి నేర్చుకోవాలనుకుంటే ఇట్ టేక్స్ ఏమన్నా ఇన్ డీటెయిల్ గా నేర్చుకోవాలనుకుంటే 3 months పడుతుంది ఒక్కొక్క లైబ్రరీ గురించి నేర్చుకో. మినిమం టు మినిమం 1.5 month పడుతుంది.
అంటే మీరు ఒక డైలీ 1 hour ఆఫ్ టైం కేటాయిస్తే ఇట్ టేక్స్ అన్న 1.5 hour to 2 months అవుతుంది ఇన్ డీటెయిల్గా నేర్చుకోవాలంటే ఒక్కొక్క లైఫ్ నంపై గురించి పాండాస్ గురించి మీకు అంత అవసరం లేదు. సో వెయిట్ రిక్వైర్డ్ దట్ టాపిక్ ఈజ్ ఎనఫ్ దానికి రిలేటెడ్. యాక్చువల్లీ ఈ ప్యాటర్న్ మొన్ననే అయిపోయింది ఉంటే సో టైం అయిపోయింది అని చెప్పి స్టాప్ చేశాను. సో దిస్ ఇస్ ద చిన్న టాపిక్ ఇది. సో మీరు ఇక్కడి వరకు ఇంకోటి నెక్స్ట్ క్లాసెస్ నుంచి అన్నీ కూడా మీకు ఇంటర్లింకే ఉంటాయి. ఇప్పటివరకు నేర్చుకున్న టాపిక్స్ అన్నీ కూడా ఇంటర్లింకే ఉంటాయి. సో ఒకసారి రివైజ్ చేసుకోండి ఎవ్రీ టాపిక్, వాట్ ఎవర్ ద టాపిక్స్ యూ హ్యావ్ ఫ్రమ్ ది స్టార్టింగ్ నుంచి. ఎందుకంటే ప్రతిదీ మీకు ఇంటర్లింకే ఉంటాయి. ఒక టాపిక్ ఇంటర్లింకే ఉంటుంది. మీకు ఇది రాకపోతే అది అర్థం కాదన్నట్టు ఉంటుంది. నెక్స్ట్ డాటా స్ట్రక్చర్స్ అండ్ డాటా స్ట్రక్చర్స్ ఇన్ దీంట్లో డాటా స్ట్రక్చర్స్ అంటారు, లేదంటే యూజర్ డిఫరెంట్ డాటా టైప్స్ అని అంటారు. సో వాటి గురించి లిస్ట్ అంటే ఏంటిది, టుపుల్ అంటే ఏంటిది, సెట్ అంటే ఏంటిది, డిక్షనరీ అంటే ఏంటిది, మళ్ళీ స్ట్రింగ్స్ గురించి మళ్ళీ ఇన్ డీటెయిల్ గా డిస్కస్ చేస్తాం. స్ట్రింగ్ గురించి జస్ట్ స్ట్రింగ్ లో ఎలా అసైన్ చేస్తాం అనేది డిస్కస్ చేస్తాం. ఇందులో స్ట్రింగ్స్ గురించి ఇన్ డీటెయిల్ గా డిస్కస్ చేస్తాం. ప్రతి టాపిక్ ఇంటర్లింక్ ఉంటుంది. ఇక్కడ ఫర్ లూప్ ఇవన్నీ యూజ్ చేస్తాం కదా, మళ్ళీ అక్కడ కూడా వీఆర్ గోయింగ్ టు యూజ్ దిస్ టాపిక్స్. ఓకేనా? సో వాట్ ఎవర్ ద టాపిక్స్ వీఆర్ కమింగ్ ఫ్రమ్ జస్ట్ రివైజ్ చేసుకోండి. అవన్నీ మీరు ఇప్పటివరకు నేర్చుకున్నది ఏంటిది అనేది రివైజ్ ఇట్. ప్రాక్టీస్ చేస్తుండండి, ప్రాక్టీస్ చేస్తూనే ఉంటుంది. ఇప్పటి నుంచి కొంచెం అడ్వాన్స్గా ఉంటుంది. అది అడ్వాన్స్ అని అంటే మోస్ట్లీ దే ఆర్ గోయింగ్ టు ఆస్క్ దీనికి రిలేటెడ్ అడుగుతుంటారు క్వశ్చన్ డాటా స్ట్రక్చర్స్ అంటే ఇవి మీకు అంత ఏమీ యూజ్ ఉండదు. ఇప్పుడు నెక్స్ట్ చెప్పే టాపిక్ అంత ఏమీ యూజ్ ఉండదు ఎక్కడ కూడా. కానీ సో జస్ట్ మీకు కోడింగ్ లాజిక్ బిల్డ్ అవ్వాలి అని అంటే యూ నీడ్ టు నో దట్ టాపిక్స్ గురించి మీకు ఐడియా ఉండాలి.